ఇసుగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఒక పార్టీ బి ఫారం మీద గెలిచి అధికారంలో ఉన్న పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్కు వదలడంతో తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీంను ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితం డిసైడ్ కానుంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి తెలంగాణలో అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అయితే కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది అన్నట్టు తెలుస్తోంది. సో ఒక పార్టీ బి ఫారం మీద గెలిచి అధికారంలో ఉన్న పార్టీలోకి మారిన ఇటు 10 మంది ఎమ్మెల్యేలపై అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైదులు? ఎస్, మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులపైన విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసుని విచారించనున్నది. ఇప్పటికే ఈ కేసును విచారిస్తున్నటువంటి ఈ ధర్మాసనం అంటే జస్టిస్ బిఆర్ గవాయ్ దిశతో కూడినటువంటి ధర్మాసనము. సో ఇప్పటికే మొన్న జరిగినటువంటి వాదనల సందర్భంగా అంటే ఫిబ్రవరి 10న కూడా విచారణ జరిగింది. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఎవరిని అడిగింది, వారికి నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పేసిన నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. వారు కూడా రిప్లై ఇచ్చారు. 4 నెలల్లో గడువు ఇవ్వండి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈరోజు వాయిదా సుప్రీంకోర్టు వేయడంతో సో మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయింపులపైన విచారణ జరగనున్నది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యే తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వినోద్రావు వాదనలు వినిపిస్తారు. వీరి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి రేపుతుంది, ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా రానున్న రోజులలో ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పేసి ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారిపైన వేటు పడుతుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఒకసారి భేటీ కూడా అయ్యారు. దానం నాగేందర్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. ఫర్దర్గా మరి ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా చర్చించుకున్న తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఒక బలమైన వాదనలు మనం కూడా వినిపించాలనే ఒక వాదనతో సీనియర్ న్యాయవాదిని ముకుల్ రోహిత్గిని నియమించుకున్నారు. ఆయన కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మన 10వ తారీఖు కూడా ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి, పార్టీ ఫిరాయించారు కాబట్టి సో వారిపైన ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అడిగిన నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ 6 నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటే ఎప్పటిలోపు అంటే గడువు కంప్లీట్గా పదవి కాలం ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా కొంత సీరియస్ అయింది సుప్రీంకోర్టు. సో ఖచ్చితంగా ఈరోజు జరిగే విచారణకు సంబంధించి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది. అంటే తీర్పు అనుకూలంగా అంటే వారిపైన ఖచ్చితంగా వేటు పడుతుంది, అనర్హత వేటు సుప్రీంకోర్టు వేస్తుంది అనేది కూడా ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో వారిలో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలకు సంబంధించి వారి భవితవ్యం పైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వారి భవితవ్యం కూడా వేటు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా చెప్పవచ్చు. ఒకవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలని తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరోవైపు ఈ ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా వారికే టికెట్లు వస్తాయా లేదా అనేది కూడా స్పష్టత లేదు. కానీ సో ఏదేమైనా సరే దానం నాగేందర్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వేట్ అయితే మొదటిగా ఆయనపైనే పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించడంతో పాటుగా ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేశారు కాబట్టి ఈ ఆధారాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ముందుంచింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దాంతో పాటుగా ఇక ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ పైన ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన 7 పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పార్టీ ఫిరాయింపులపైన విచారించనున్నది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.